నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తే మరి గెలుపు ఎవరిది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో నిన్న ఒక సర్వే కూడా మనకి రిలీజ్ చేసిందంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కేవలం 31 సీట్లతోనే కూటమి ప్రభుత్వం వస్తుంది అని ఒక సర్వే కూడా వెల్లడించింది. మరి దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తే ఇంకా కూటమి ప్రభుత్వానికి అసలు గెలిచే అవకాశం లేదు, కేవలం 31 సీట్లకి మాత్రమే వాళ్ళు అంకితమయ్యే అవకాశం ఉందని చెప్పేసి సర్వే చెప్పేసింది. సో ఇప్పుడు మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? మన బీఆర్ ఎలక్షన్స్ చూసిన తర్వాత కూడా ఇంకా సర్వేలు చేసి వాళ్ళకి సెఫాలజిస్టులకి ఒప్పుకుందంటే వాళ్ళకి ఇలా దండం పెట్టాలి. కానీ మీరు మీ పని మీరు చేసుకోండి, డబ్బులు ఎక్కువ ఉంటే ఆనందం వదిలించుకోండి, అంతకన్నా ఇంకేం లేదని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఇది గతంలో ఆత్మసాక్షి, దానికి ఇప్పుడు ఐఐటిఎన్స్ అని ఏదో చెప్పి కొత్త ఈ వ్యవస్థ ఒకటి స్టార్ట్ అయింది, చేస్తున్నారు. ఇప్పుడు 18 నెలల మూడ్ ఆఫ్ ద స్టేట్ అన్న దగ్గర ఈయన సర్వే చేయక మునిపే మీరు గమనించుకోగలిగితే ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్లు, మినిస్టర్స్కి ర్యాంకింగ్లు, ప్రభుత్వ పరంగా ఒక ప్రక్రియ ఆల్రెడీ ఇనిషియేటివ్ నడుస్తుంది. దే ఆర్ షోయింగ్ దేర్ ప్యాథటిక్ పర్ఫార్మెన్స్. ఇది అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు ర్యాండమ్ శాంపుల్స్ తీసుకొని ఇవాళ ఉన్న గవర్నమెంట్లో 18 నెలలు గడిచిన ఈ గవర్నమెంట్కి యాక్యురసీ అయితే ఎవరు చెప్పేస్తాడు? ర్యాండమ్గా మనకి జరుగుతున్న ఒక సన్నివేశాలు, ఉదాహరణకి వ్యవసాయం ఎలా ఉంది రాష్ట్రంలో, లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ ఎలా ఉంది, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఎట్లా ఉంది, లేదంటే ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారా లేదా, లేకపోతే విద్యా విధానం ఏ విధంగా ముందుకు పరిగెడుతుంది, లేదంటే విద్య సంబంధించిన ఈ సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా, ఇలాంటి ప్రైమరీ కాన్సెప్ట్స్తోనే ఎవరైనా సర్వే చేస్తారు. అవును సార్. సో ఈ సంక్షేమ ఫలాలన్న దగ్గర ఫస్ట్ 1 year వాళ్ళు ఎలాగో ఇవ్వలేదు. ఇవ్వడానికి పట్టుకొచ్చి వాళ్ళు సర్వే అంటే 100 గుండు 0 మార్కులే వస్తాయి. ఇచ్చిన వాటి మీద అవుట్కమ్ మీద మాట్లాడమంటే, ఉదాహరణకి నువ్వు అగ్రికల్చర్ సెక్టర్లో రైతులకి ఇస్తానన్న రైతు భరోసా ఏదైతే ఉందో అది ఎష్యూర్డ్ ఎంత 20,000 రూపాయలు, కానీ వీళ్ళు గత ప్రభుత్వం ఇచ్చింది 13,500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎంత దగ్గర 6,000 రూపాయలు, 3 విడతలుగా 4 విడతలుగా ఇస్తుంది. సో దాంట్లో నువ్వు ఈ సంవత్సరం పాటు ఇవ్వకుండా 2వ విడత 7,000 మాత్రమే ఇస్తే, సో ఆ డిస్పారిటీని, తర్వాత అకాల వర్షాలు, అకాల తుఫాన్లు, దీనివల్ల చిన్న భిన్నమైన వ్యవసాయ క్షేత్రాల్లో ప్రభుత్వ పరంగా ఉన్న ప్రతిచర్యలు ఏంటి, చర్యలు ఏంటి అన్న దగ్గర చర్య లేదు, ప్రతిచర్య లేదు. ఇది మనం ఎక్కడ కూర్చుని ఒక నేకెడ్ అయితే చూస్తున్నా అర్థమవుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వం కనీసం ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొట్టట్లేదు. గతంలో వచ్చిన మోతా తుఫాన్ కానీ, లేకపోతే హుదూద్ తుఫాన్, ద్వితా తుఫాన్ కానీ, దీనికన్నా ముందు వచ్చిన బుడమేరు ప్రవాహానికి అతలాకుతలమైన విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ చూసుకుంటే డిజాస్టర్ క్రైసిస్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నుండి కూడా ఒక్కటి కూడా మనకి తృణప్రాయంగా రానప్పుడు దీనికి దిక్కుమాల డబుల్ ఇంజిన్ సర్కార్లు ఎవరినే తెలిసి కొట్టుకోవడానికి. సో ఈ ప్రాస్పెక్టులో అగ్రికల్చర్ సెక్టర్లో ఫినామినల్ గ్రోత్, అంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 89,924 కోట్ల ఉత్పాదకతని సంతరించుకున్న ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ సెక్టర్లో నెంబర్ 1 పరిగెడుతున్న తరుణంలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో 14 నుంచి 19 దగ్గర 57,000 కోట్లు మాత్రమే పరిమితమైన దగ్గర ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి టువర్డ్స్ అగ్రికల్చర్ సెక్టర్ దగ్గర అంటే నేను చంద్రబాబు గారి మాటతో కూడా వరి 2వ క్రాప్ వేయొద్దని మాట్లాడుతున్న విషయాలు ఉదంతం అవుతుంటే, ఓ పక్క ఎక్స్పోర్ట్కి అక్రమ రవాణా, తోటకూర అని కబుర్లు చెప్తున్న ఈ ప్రభుత్వం విదేశాలకి సక్రమంగానే అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్సెస్ అంతటిని పంపిస్తున్న ఎక్స్పోర్ట్ మాడ్యూల్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? దానికి లాజిస్టిక్స్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పమనండి. పక్క దేశాలు, కెన్యా లాంటి దేశాల్లో చాలా దేశాల్లో వరి తింటున్నారు, వాళ్ళకి ఎక్స్పోర్ట్ కావాలి, పంపిస్తున్నారు కూడా. అక్కడికి ఎందుకు పంపించలేకపోతున్నారు? దానికి ఉన్న యాడ్ స్టిక్స్ ఏంటి? ప్రధానికి రేషన్ బియ్యమే అక్రమంగా తరలిస్తున్నారు. ఇది మాట్లాడదాం. రేషన్ బియ్యం అక్రమంగా తరలించే బదులు సక్రమంగా పండిన పంటనే తీసుకెళ్లి పంపించుకుని ఎక్స్పోర్ట్ మాడ్యూల్ ఓపెన్ చేయడానికి ఈ ప్రభుత్వంకి వచ్చిన ఉల్లంఘనతనం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు ఇది గమనించారా? సో ఇవన్నిటి మీద అగ్రికల్చర్ సెక్టర్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఒక పక్క పంట బీమా, ఇప్పుడు పంట బీమాకి ఉంటే ప్రభుత్వం అకాల వర్షాలు వచ్చినా లేదంటే ఏదైనా బీమా ఉంది కాబట్టి కొంచెం గుండె మీద చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆ పర్యాయ చేయకపోతే, ప్రభుత్వం దగ్గర నుంచి ఆ ప్రతిచర్య లేనప్పుడు వ్యవసాయదారుడికి ఇచ్చే భరోసా ఏంటంటే శూన్యం. ఒక పక్క కౌలు రైతులకి చేతిలో డబ్బులు ఇచ్చి దారాదత్తాన్ని, స్వాభిమానాన్ని, నెక్స్ట్ దానగుణాన్ని చాటుకున్న పవన్ కళ్యాణ్ గారి 18 నెలల్లో కూడా వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న కౌలు రైతులకి విధి విధానాలు ప్రభుత్వ పరంగా ఈ రోజుకి కూడా తేర్కారం చేయకపోతే టోటల్ అగ్రికల్చర్ సెక్టర్ ఏ విధంగా దయనీయమైన స్థితిలో ఉందో కరెక్ట్ కనబడుతుంది. ఇది వ్యవసాయ క్షేత్రం మీద ఈ సర్వే ఇచ్చిన ఒక రిపోర్ట్. సో రెండోది మనం తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్ తీసుకుందాం. ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్లో ఏముంటుంది? ఈ రోజుకి 1వ తారీఖు జీతాలు ఇస్తారని 1వ నెల మాత్రమే ఇచ్చి తర్వాత మిగిలిన 17 నెలల్లో 13 డిపార్ట్మెంట్ల పైచీలకు నాకు తెలిసి 13, 14 డిపార్ట్మెంట్లకు ఈ రోజుకి కూడా జీతాలు.
కొన్ని డిపార్ట్మెంట్లకి అయితే 6 నెలల పైచీలకి జీతాలు లేవు. లేదు, కాకపోతే వాళ్ళు చెప్తున్నారు కదా పెన్షన్ కరెక్ట్ పడుతుంది, ఉద్యోగస్తులకి 1st తారీఖు వల్ల వచ్చేస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా సార్. సరే వాళ్ళు చెప్పింది మనం వినాలి, విందాం, ఎందుకంటే వాళ్ళు మంచి ప్రభుత్వం రాశారు కాబట్టి. కానీ ఎంప్లాయీస్ సెగ్మెంట్లో 1st తారీఖు జీతం పడుతుందా లేదా అన్న దగ్గర ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకోవాలి. ఏ ఎంప్లాయ్మెంట్ని అడిగినా సరే మన బాపరాజు గారు మాట్లాడినప్పుడు కూడా చెప్పిన మాట్లాడే కదా. సో ఇవన్నీ వాళ్ళకి ప్రభుత్వ పరంగా మాకేటి సంబంధం లేదు, ప్రభుత్వం మాదే కాబట్టి అంత మంచి ప్రభుత్వం అంటే కుదరదు కదా. ఎట్లాంటి అవినీతి జరగట్లేదు, ఎట్లాంటి అసలు ఏం జరగట్లేదు, గత ప్రభుత్వం చేసినవే ఇప్పటికి మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి కదా. మీరే చెప్పారు బడ్జెట్ సమావేశాల్లో దగ్గర 6.5 కోట్లు 7 కోట్లు దగ్గరండి, బయటకు వచ్చి మళ్ళీ 10 కోట్లు 14 కోట్లు 17 కోట్లని ఇష్టం వచ్చినట్టు చిట్ల ప్యాక్ లెక్కలు చెప్తే మేము చేయాలి. ఆ పనికిమాల పేపర్లో రాసిన దైద్రకోట వార్తలన్నీ వచ్చి మీరు బయటికి ప్రసార కార్యక్రమాలు చెప్తుంటే మాకు ఆర్థిక మంత్రి చెప్పింది నిజం అనుకుని మేము మాట్లాడతాం. ఆర్థిక మంత్రికే శాంక్చుటీ లేని మీ ప్రభుత్వంలో ఏ క్రెడిబిలిటీతో మీరు మాట్లాడతారో సార్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ సార్, అంటే ఒక రాజకీయవేత్తగా అసలు ఏం జరుగుతుందనేది చూసుకోకుండా పేపర్లో వచ్చింది నమ్మి నేను పేపర్లో వచ్చి చెప్తున్నా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాని మీద ఎవరు మాట్లాడట్లేదు దాని మీద. ఒక అంత పెద్ద స్థాయిలో ఉండి నేను దీన్ని చూసి నేను మాట్లాడేసిన అని చెప్పేసి అంటుంటే దాని గురించి ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఈ స్థాయిలో ఇలా ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి ఎవరు అడగలేదు. నేను బొగ్గన రాజు గారు ప్రెస్ మీట్ చూడండి మీరు, మొహమ్మద్ ప్యానెల్ జల్లి వచ్చారు బయటికి, అర్థం పర్థం లేని మాటలని మాట్లాడుతుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక పక్క అసెంబ్లీ వేదికగానే ఉదాహరణకి లిక్కర్ బ్రెవరేజ్ కార్పొరేషన్స్ త్రూగా వచ్చిన ఇన్కమ్ని వాళ్ళే చెప్తున్నారు ఒక పక్క సంక్షేమానికి యూటిలైజ్ చేశారని, ఏది గత ప్రభుత్వం అని, ఒక పక్క క్రెడిట్ ఇస్తున్నారు. రెండోది రెవెన్యూ రిసోర్సెస్ ఏదైతే వస్తున్నాయో తీసుకొచ్చారో వాటి బెస్ట్ యూటిలైజేషన్ ఎలా ఉందని యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ వాళ్ళే ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ ఇదంతా అక్రమం అంటే ఎవరికి సంబంధం చెప్తాం? సో ఇట్లా మీరు అగ్రికల్చర్ సెక్టర్ చూసుకోండి, సంక్షేమం తీసుకోండి, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్, ఇవైతే ప్యాథటిక్ అండ్ మెజరబుల్. రెండోది విద్యా వ్యవస్థ, ఒక సెట్ ఆఫ్ దీంట్లో ఒక 3-4 ఏళ్ళు బట్టి నడుస్తుంది అనుకుందాం. నాడు నేడు స్కూల్ పరివర్తన, తర్వాత విద్యా విధానంలో గణనీయమైన మార్పులు, ఐఎస్బీ కరికులము, ఇంటర్నేషనల్ కరికులంతోనూ ఇంగ్లీష్ మీడియంతోనూ ముందుకెళ్తున్న దగ్గర వీళ్ళు రావడం ఈ ఎన్వి రమణ గారు చెప్పింది వెంకయ్యనాయుడు గారు మాట్లాడేదో పెద్ద తీస్మార్కాన్ని మాట్లాడలేక టటటకమని వాళ్ళందరినీ తొలగించేసి తెలుగు మీడియమే నా పిల్లలు ఏం చదువుకొని తెలుగు మీడియం ఈ కథలన్నీ పెట్టకథలని చెప్పి మనకి లాస్ట్కి విద్యా విధానంలో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేకుండా చేసి ఉంటే పిల్లలు రోడ్ల మీద ఉన్నారు ఇవాళ. ఫీజు రీయింబర్స్మెంట్ లేక సర్టిఫికేట్ లేక అల్లాడిపోతున్నారు. దాంతో కుల వివక్ష, ఈ కుల వివక్షలు ఒకటి పెటాపురంలోనే తల తోకలేని పరిపాలన చేస్తుంటే ఇది ఎక్కడిది? 75 సంవత్సరాల స్వతంత్రంలో తీసుకొచ్చి కుల వివక్షలు, పిల్లలు మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళని చెప్పడం ఇదేంటిది దరిద్రం? నాకు అర్థం కాదు. ఆ లేత మనసుల్లో ఇవాళ కుల సమీకరణ. నేను ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పలానాడు క్యాస్ట్ ఇది పలానాడు క్యాస్ట్ ఇది నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయలే. నువ్వు చేసావు మళ్ళగా? అసలు అడగడం అంటే గురువు స్థాయిలో ఉన్న వాళ్ళు అలాంటిది ఏమైనా జరిగితే అట్లా కాదని చెప్పాల్సింది. గురువులు ఈ రోజు ఇలా మాట్లాడుతూ దౌర్భాగ్యం. ఎంతకన్నా మీకు మిగిలి చెప్తాను, యూనివర్సిటీలో ఎక్కడో 3వ కంటికి తెలియకుండా కుల సమీకరణాలు, కుల సంఘం మీటింగ్లు అంటర్గడగం జరిగితే కూడా చాలా భయంకరంగా ఏడిపించుకు తినేసేవాళ్ళం మేము. అలాంటివన్నీ చూసి ఇది ఎక్కడిది కొత్తతనాలు. సంచిత విద్యా వ్యవస్థలో కూడా తీవ్రవేత్తల్ని ఈ సర్వే రూపంలో ఎండగట్టి బయటకు నిలబెట్టారు. నెక్స్ట్ మిగిలింది ఏముంది? సంక్షేమం క్రిస్టల్ క్లియర్, మనం కూడా అక్కర్లే, ప్రభుత్వమే చెప్తుంది. దీనికేమో నాకు ఒక మహాభారతం కథ చెప్తుంది. ధర్మరాజు నేను ఎంతో సుభిక్షంగా చేసేసాను, ధర్మాలు చేశాను ఇవన్నీ అంటే తీసుకెళ్ళి బలిచక్రవర్తి దగ్గర తీసుకెళ్ళారట. బలిచక్రవర్తి ఏమో నీ దేశంలో అడుక్కు తినే వాళ్ళలాగే నాకు సంక్షేమం ఉండని అడుక్కుంటున్నప్పుడు నీ దేశం సుభిక్షంగా ఉందని ఏడు చెప్తున్నావు అని చెప్పి తిరిగి మనకు పెట్ట కథలు. అసలు ఇవన్నీ కథలు కాదు కదా. ఇప్పుడు మనకి బిలో పవర్టీలో ఉన్న దేశంలో అప్లిఫ్ట్మెంట్ కోసం పంచవర్ష ప్రణాళికలు వేసుకొని గత ప్రభుత్వాలు నెహ్రూ గారి ప్రభుత్వం దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. అప్లిఫ్ట్మెంట్ ఈ రోజుకి జరగకపోతే మరి బిలో పవర్టీలో ఉన్నట్టుగా నువ్వు ప్రభుత్వం కాకపోతే ఎవడు ఆదుకుంటాడు? అమెరికాలో పాశ్చాత్య దేశాల్లోనే పెన్షన్లు ఇచ్చి కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళు. ఇదే పెద్ద ఒక్కొక్కటి వచ్చి 4 ఇంగ్లీష్ మాటలు 4 తపేల మాటలు మాట్లాడేసరికల్లా ఉన్న వ్యవస్థని అయినా అప్లిఫ్ట్మెంట్ చేశారంటే ఓన్లీ అరికథలే. ఈ అరికథ కాలక్షేపాలతో ఎన్నాళ్ళు నెట్టుకుని వస్తారు. సో అట్లా ప్రతి దాంట్లోనూ ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్లో ఈరోజు ఈ సఫాలజిస్టులు ఈ నెక్స్ట్ ఈ సర్వే సంస్థలు చేస్తున్న వాటిల్లో నాకు ఆర్ఆర్ మస్తాన్ గారు మంచి మిత్రుడే, చాణిక్యుడు మంచి మిత్రుడే, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఆఖరికి నేను కూడా సంక్షేమ ఫలాల మీద సర్వేలు చేసుకుని తిరిగాం. అవుట్కమ్ ఏమైంది? ఒక డిఫరెంట్ సెంటర్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ ఇంజనీరింగ్, ఎలక్షన్ 1 వీక్ ముందు వ్యవస్థతో బంధించి దిగ్బంధాలతో జరుగుతున్న ఎలక్షన్ల మీద మీరు ఈ సర్వేలు ఏంటి ఓటంకిస్తాయి? సంక్షేమం అన్నది ఒకటి కాదు కదా. దాంతోపాటు ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటారు. ఒక పక్క వాళ్ళే ఒక హరికథ కాలక్షేమం చెప్పినట్టు మేము 2000 కోట్ల పైచీలక గుంటూరు వెస్ట్కి ఈస్ట్కి మేము శాంక్షన్ చేసాం, ఏం పనులు పరిగెడుతున్నాయి మీకు తెలుసా అని మనకు ఒక పక్క చెప్తూ ఉంటారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారే నా డబ్బులతో 10 కోట్లతో రోడ్డు వేస్తున్నానని ఆవిడ చెప్తున్నారు. 1 సంవత్సరం బట్టి నెగోషియేట్ చేస్తున్నా అధికారులు ప్రతిస్పందన లేదని ఆవిడ చెప్తున్నారు. ఒక పక్క రమణమూర్తి గారు, ఆ పక్క కోన రవికుమార్ గారు అగ్రికల్చర్ సెక్టర్లో వరి ఓట్లు కొనట్లేదు, ఈ ప్రభుత్వం తీవ్ర వేతలు వెనబడుతుందని చెప్పి ఎమ్మెల్యేలు నిరసనలు తెలియజేస్తుంటే స్థానికంగా అచ్చెన్నాయుడు గారు లాంటి అక్కడ అగ్రికల్చర్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇట్లో మనం ఈ సర్వే సంస్థలే ఇవ్వక్కర్లే కదా.
1:10 స్కేల్లో సర్వే రిపోర్ట్స్ ఎవడనే చెప్తారు దాంట్లో. ఈల్డ్, అగ్రికల్చర్ ఈల్డ్ ఎంత ఉంది, మనకి రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవెన్యూ ఎంత ఉంది, జిఎస్టీ వసూళ్ళు ఎంత ఉన్నాయి, సామాన్య మానవుడు క్యాష్ రొటేషన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ ప్రైమరీ ప్రాస్పెక్ట్స్ కదా. ఈ పాకెట్స్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి రాష్ట్ర ఖజానా కంటే దగ్గర ప్రతి దగ్గర కాదు. ప్రధానికి ఫెనామినల్గా గత ప్రభుత్వ నియంత్రణలో జరిగిన లిక్కర్ వ్యాపారం తీసుకొచ్చి ప్రభుత్వమే నిర్వహిస్తుంది. 64,000 పైచిలక బెల్ట్ షాపులు ఉన్నాయి, ఏదో కుటీర పరిశ్రమలు నడుపుతున్నారు ప్రతి ఒక్కరు. తర్వాత ఈ మొలకల చెరువు బ్యాచ్ ఎవడైతే ఉన్నాడు జయచంద్ర రెడ్డి గారు, ఆయన నేను మెక్కుతూ నిలుగుతూ నేను బెంగళూరులో అరెస్ట్ చేశారు. వీడికన్నా ముందు బ్లేమ్ చేసిన వాళ్ళు తీసుకెళ్ళి అవుట్ వేశారు జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ని. ఏదో పీకిలాడుకుంటారు, ఏదో అవుతుంది ఎప్పటికీ అవుతుంది, పక్క తీద్దాం కాసేపు. ఈ విషయంకి వచ్చారు కల్లా అబ్నార్మల్గా జరుగుతున్న లిక్కర్ వ్యాపారంలో గణనీయంగా రాష్ట్ర ఖజానాకి గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే 10% పైన గ్రోత్ రేట్ ఉంటుందేమోనే ఇన్కమ్ అనుకున్న దగ్గర ఇటు తిప్పి 3% కూడా గ్రోత్ రేట్ లేకపోతే ఎందుకంటే దిక్కుమాల లిక్కర్ వ్యాపారం. ఇప్పుడు దానికి ప్రైవేట్ సెక్టర్లో ఇచ్చి ఎక్కడ దేని మీద నియంత్రణ లేదు. ఒక పక్క లిక్కర్ షాప్ వచ్చి నేను 5 లక్షల సీఏ గడికి ఎక్సైజ్ సీఏ గడికి నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నాను చెప్పి తాళం పెట్టి కూర్చుంటాను షాపు. నేను నా దగ్గర మిఠాయి షాప్ ఉంది, పాల వ్యాపారం ఉంది, అది చేసుకుని బతుకుతాను, కానీ నాకు ఈ దరిద్రం నాకు అక్కర్లేదని. అంటే దీని మాత్రం 2 విషయాలు ఉన్నాయి. ఒక పక్క లిక్కర్తో గణనీయమైన రెవెన్యూ సాధిద్దామన్న ప్రభుత్వ విధానం పెద్ద గుండు సున్నా. రెండోది ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద నెక్స్ట్ ఈ విధంగా ఎంప్లాయీస్ సెగ్మెంట్లో తీసుకున్న దాన్ని ఏమంటారు లంచగొండ వ్యవస్థను నిర్మూలిస్తాం ఇవన్నీ చెప్తున్న పెట్టకథలకి శూన్యం. ప్రశ్నిస్తానని చెప్పిన పార్టీ పెట్టినోడికి ఒక పక్కన కొట్టొచ్చినట్టు మంత్రి పిఏ ఇష్టం వచ్చినట్టు బుద్ధిగాలను బిహేవియర్ చేస్తుంటే వీళ్ళ పక్క నుంచి ప్రతిస్పందన లేకుండా అమ్మాయినే ఇష్టం వచ్చినట్టు ఏడిపించడం లా అండ్ ఆర్డర్కి నిలువెత్తు నిదర్శనం. ముచ్చుమర్రి ఘటనలో ఆ చిన్నపిల్ల ఎప్పటికీ దొరకలేసాము. తర్వాత అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక అబ్బం సొమ్మం తెలియని పిల్ల, కొంచెం అమాయకంగా ఉన్న పిల్లలు 14 మంది పైచీలకి ఈ తెలుగుదేశం దౌర్భాగ్యులే పిచ్చి పనులు చేస్తే దాని మీద ఈ రోజుకి కూడా ప్రభుత్వ పరంగా ప్రతిస్పందన లేని నిస్సహాయ స్థితి. ఇలాంటివన్నీ మానాడు జరిగిన తర్వాత కడప పరిసర ప్రాంతాల్లో జరిగిన దౌర్భాగ్యం, ఇవన్నీ కొట్టొచ్చినట్టు 200 పైచీలకి ఆడపిల్లల మీద జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇవన్నీ ఎక్విప్మెంటెడ్ నాన్సెన్స్ కదా ప్రభుత్వానికి. తక్షణ ప్రతిచర్యలు ప్రభుత్వం నుంచి మొదలెడితే ఎప్పటికి కూడా ర్యాంకులు ఇచ్చుకుని వాళ్ళని ఒక్కొక్కరిని సవర్ తీసుకుని నీకు 50,000 మెజార్టీ వచ్చింది కానీ 10,000 వస్తుంది అయినా గెలిచే ప్రయత్నాలు ఉన్నాయంటే మరి 31కో 21కో తేట వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం 14, 19, 19, 24, 24 ఇప్పుడు జరగబోయే 29 ఈ 3 కనుక గణనీయంగా చూసుకోగలిగితే ప్రజలు ప్రభుత్వాలు పిచ్చి పేషాలు వేస్తే కర్రు కాల్చి వాత పెడుతున్నారు క్షమాభిక్షలు లేకుండా. ఒకడికి 23, ఒకటి 11కి. అంచేది ఇవి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకుని దీని నుంచి ముందుకెళ్లే కార్యక్రమానికి ఏదైనా తెరలేపుకుంటే బతికి బట్టకడతారు. లేదంటే వాళ్ళు తలుచుకుంటే ప్రజలు ఎంత దయనీయమైన స్థితిలో అపోజిషన్లు కూర్చోబెడతారో చూసుకోమనండి ఒక్కొక్కరిని. దీన్ని పట్టుకుని మీరు సర్వేల్ని వీటిని స్పెసిఫై చేసుకుందాం అనుకున్నా సరే అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ప్రజాస్వామ్యంలో ప్రజలు లేని ఎలక్షన్లు డిఫరెంట్గా పెట్టుకుంటాం, అది వేరే కథ. కానీ బీహార్లాగా పెట్టుకుంటే వాడు ప్రపంచంలో వాడే చేయలేడు. దానికి వ్యతిరేకత అన్నది ఎక్కడైనా మీరు వేలెత్తి చూపించడానికి ఆస్కారమే లేదనుకున్నప్పుడు ఎలక్షన్స్ మీ ఇష్టారాజ్యంలో ఇష్టారీతులను సెపాలజిస్టులకి లేదంటే సర్వే సంస్థలకి అర్థకుండా చేసుకునే సర్వేలకి అయితే మీ ఇష్టం మీరు కానివ్వండి. అదే దానికి ఎవరు మా దగ్గర అయితే సమాధానం లేవు. కానీ తీవ్ర వ్యతిరేకత ఉన్న దగ్గర కూడా మీరు గణనీయమైన ప్రభుత్వ మార్కును క్రియేట్ చేస్తున్న ఉపోద్ఘాతాలకిను ఉపన్యాసాలకి ప్రజలు ప్రభావితం కావట్లేదు. ఇది గమనించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.